హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను ఈ రోజు శ్రేష్ఠ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వచ్చేసానండి. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ 39 రూపీస్ కే బిర్యానీ వచ్చేస్తుందండి. సో బిర్యానీ ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. సో ఇక్కడ బిర్యానీయే కాకుండా చికెన్ లో ఆల్ ఐటమ్స్, చికెన్ పకోడా, చికెన్ వింగ్స్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఓకే చికెన్ లో ఆల్ ఐటమ్స్ లభిస్తున్నాయి. మనకు వచ్చేసి జస్ట్ 39 రూపీస్ కే బిర్యానీ వచ్చేస్తుందండి. సో ఆ బిర్యానీ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో, సో 39 రూపీస్ కే ఇస్తున్నారు కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో అది కూడా మనం వెళ్ళి చూసేద్దాం రండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్ ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి? జస్ట్ 39 రూపీస్ కే బిర్యానీ అంటున్నారు. సో మీకు ఎట్లా అది పాసిబుల్ అవుతుంది? డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా, అంటే మిడిల్ క్లాస్, లో క్లాస్ అండ్ హై క్లాస్. ప్రతి ఒక్కరు బిర్యానీ తినాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరు బిర్యానీ టేస్ట్ చేస్తారని ఆ ఉద్దేశంతో పెట్టారు. సో 39 రూపీసే కదా, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏమైనా తగ్గిస్తున్నారా, లేకపోతే అట్లా అదే మెయింటెనెన్స్ మాత్రం బాగుంటుందా? క్వాలిటీ అదే ఉంటుంది, క్వాలిటీ ఎందుకు తగ్గించరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిర్యానీ తినాలనే ఆలోచనతో వస్తారు కాబట్టి వాళ్ళకి క్వాలిటీ అలానే ఉంటుంది, క్వాంటిటీ కొద్దిగా తగ్గించవచ్చు. సో టేస్టే కాదు, రేటే కాదు, క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా పెట్టున్నారు సార్? 1 year నుంచి 1 year నుంచి పెట్టుకొని ఉన్నారు. సో బాగుంది, రెస్పాన్స్ ఎలా ఉంది సార్ కస్టమర్స్ దగ్గర? కస్టమర్స్ ని బాగా అట్రాక్ట్ చేయడం కోసం మంచి రైస్, బాస్మతి రైస్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నారు. బాస్మతి రైస్ చాలా కాస్ట్ కదా అది, బాస్మతి రైస్ అంటే కస్టమర్ ని అట్రాక్ట్ చేసుకోవాలి మేడం. క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్ కస్టమర్స్ ఆటోమేటిక్ వస్తారు కదా. సూపర్ సార్. సో రేటును బట్టి కాకుండా సో దానికి మించే వీళ్ళు ఇస్తున్నారు, బాస్మతి రైస్ తో చేసి ఇస్తున్నారు. సో సూపర్ అండి. జస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎక్కడో కాదు, చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ లోనే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో వేడి వేడి చికెన్ మంచూరియా అయితే మన చేతిలో రెడీగా ఉంది. సో క్వాలిటీ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూసి చెప్తాను. టేస్ట్ బాగుందండి, చాలా స్పైసీగా ఉంది. సో నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి, ఇంకో ఐటమ్ కూడా మన కోసం టేస్ట్ కూడా మనం రెడీ చేసి ఇచ్చారు. సో ఇదైతే గోబీ మంచూరియా. దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. బాగుందండి, కానీ రెగ్యులర్ గా తినే గోబీ మంచూరియాకి దీనికి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. టేస్ట్ అయితే బాగుంది. మామూలుగా రెగ్యులర్ గా దొరికే గోబీ మంచూరియాకి దీనికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. సో మనం ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న జస్ట్ 39 రూపీస్ బిర్యానీ నా చేతిలో ఉందని. సో ఇది ప్రైస్ తక్కువ ఉందని క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏమైనా తగ్గిస్తారేమో, నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి, క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు. సో 39 రూపీసే కదా అని చెప్పి నార్మల్ రైస్ తో కాకుండా బాస్మతి రైస్ తో చేసి ఇచ్చారండి. సూపర్ గా ఉంది. మీరు కూడా చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ లోనే ఉండి ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. సో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ అదిరిపోయింది. సార్ మనతో ఉన్నారు. సో సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సరే ఎప్పటి నుంచి పెట్టున్నారు సార్? సంవత్సరం నుంచి షాప్ పెట్టున్నాము. సంవత్సరం నుంచి పెట్టున్నారు. సో 39 రూపాయలకి మీరు బిర్యానీ ఇస్తున్నారు, మీకు ఏం లాభం ఉంటుంది సార్? మేము లాభం చూసుకోము. బాస్మతి రైస్ స్పష్టమైన రైస్ మేము పెడతాము. ఏదోళ్ళకి బాగా పుష్టిగా పెట్టాలని బాగా బాస్మతి రైస్ స్తోమతను బట్టి మేము బాస్మతి రైస్ తో బిర్యానీ పెడుతున్నాం. 35 రూపాయలు.
30 నుండి 100 రూపాయల వరకు బిర్యానీ పెడుతున్నాం. ఆహా. స్పష్టంగా సో పెడుతున్నాం. తక్కువ రేట్ అని క్వాలిటీ గానీ క్వాంటిటీ కానీ తగ్గించేది ఏమి తగ్గించేది ఏమీ లేదు. వేదోళ్ళు అంటే మాకు ఇష్టం కాబట్టి దానివల్ల ముఖ్యంగా మేము వేదోళ్ళకే పెడుతుంటాం ఎక్కువగా. మా దగ్గర కూడా బాగా వస్తుంటారు. చేసిన గంట లోపల కూడా మా గంట బిర్యానీ లోపల అయిపోతాయి. గంట లోపల ఓకే. బిర్యానీ ఆహా. స్పష్టంగా చేస్తాం మేము. ఆ. వాళ్ళు ఈ దేశంలోమా మన నేపాల్ దేశస్తులు నేపాల్ నుంచి వచ్చి నేపాల్ నుంచి చేస్తున్నారు వచ్చి వంటలు. చేస్తున్నారు. ఆహా. స్పష్టంగా చేసి అందరికి ఆ, బాగా పుష్టిగా పెడతాం. మా దగ్గర తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ రెండో రోజు వస్తూ ఉంటారు. వస్తారు. ఆహా. ఎక్కువ మంది సంఖ్యలో వచ్చేస్తారు. ఆహా. చేసిన బిర్యానీ కూడా గంట లోపల గంట లోపల అయిపోతుంది. గంట అంట? లోపల అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీరు మంచి ఉద్దేశంతో పేదలకు సహాయం చేయాలని, పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో తక్కువ ధరల్లో బిర్యానీ పెడుతున్నారు. నిజంగా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలని మా సువర్ణ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సంతోషపడుతున్నాం. చూసారు కదండి, 39 రూపాయల బిర్యానీ. టేస్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, సో క్వాంటిటీ కూడా బాగుంది. ఒక మనిషి అయితే తినొచ్చు హ్యాపీగా. సో ఇది 39 రూపాయలకే చేస్తున్నారు కదా అని చెప్పి మనం ఏం తీసి పారేయక్కర్లేదండి. నిజంగా చాలా బాగుంది. వీళ్ళు మంచి ఉద్దేశంతో చేశారు. తినలేని వాళ్ళు, కొనుక్కోలేని స్తోమత లేని వాళ్ళు కూడా సో బిర్యానీ తినాలన్న కోరిక తీర్చుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే ఇది ఎక్కడో కాదండి, చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ లోనే ఉంది శ్రేష్ఠ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో. వీళ్ళకి స్విగ్గీ, జొమాటో కూడా ఉందండి. కావాలంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.